హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో ఒక మంచి యూజ్ఫుల్ అయిన టిప్ అయితే చూపిస్తాను రండి. అదేంటంటే, మనం డీప్ ఫ్రైలు చేసుకున్న కళాయిలు అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా అంటే జిడ్డు పట్టేసి మనం ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వండి. అలాంటివి కూడా మీకు 5 నిమిషాల్లో క్లీన్ చేసి అయితే చూపిస్తాను. మీ కళ్ళ ముందులే చక్కగా అది క్లీన్ అయిపోతుంది, మళ్ళీ కొత్త దానిలా మెరిసిపోతుంది. సో రండి, మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికోసం నేను ఒక లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ అనేది మరిగించుకుంటున్నాను. జస్ట్ ఇలా మరిగిన తర్వాత ఒక హాఫ్ లెమన్ ఇందులో పిండేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 మూతలు వెనిగర్ వేసుకోండి. దానిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సర్ఫ్ యాడ్ చేసేసుకోండి. దానిలోకి కొంచెం బేకింగ్ సోడా 1 స్పూను. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎలాంటి జిడ్డు పట్టిన పాత్రలు అదే కాకుండా మనకి ఆయిల్ క్యాన్లు ఉంటాయి కదండి, ఆయిల్ క్యాన్లు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్తో. ఇప్పుడైతే నేను పెద్ద టబ్ అయితే తీసుకున్నాను. ఆ టబ్లోన ఈ కడాయి పెట్టుకొని కొంచెంగా వాటర్ అనేది దాని మీద స్ప్రింకిల్ చేస్తున్నాను. దాని తర్వాత ఇలా మొత్తంగా వాటర్ ఈ లిక్విడ్ అనేది వేసేస్తున్నానండి. దీనిలో కొంచెం సేపు నానాలంతే, జస్ట్ అట్లా దానికి పట్టాలి అంతే. మీకు వీలుంటే ఒక 5 మినిట్స్ అలా వదిలేసినా పర్వాలేదండి. నేనైతే అప్పుడే జస్ట్ అలాగా కలుపుతూనే కడిగేసానండి. నాకు ఈజీగా తొందరగా అయిపోయింది. సో ఇలా ఇనుప నారని తీసుకోండి. ఇనుప నారని తీసుకొని చుట్టూరా, అంటే జిడ్డు పట్టేసి ఉంటుంది కదా, సో మనకి చుట్టూరా ఇలా రుద్దేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా క్లీన్ అయిపోతుందో. నేను జస్ట్ అలా డిప్ చేశాను అంతే, ఎలా క్లీన్ అయిపోతుందో చూస్తున్నారు కదా. అంతకుముందు చాలా జిడ్డు పట్టేసి కనిపించింది కదా, చూడండి ఇప్పుడు ఎలా క్లీన్ అయిపోతుందో, జిడ్డు ఎంత ఈజీగా వదిలిపోతుందో. సో ఇలా మొత్తానికి క్లీన్ చేసేసుకోవాలండి ఈ ఇనుప నారతోనే. చూస్తున్నారు కదా ఈ జిడ్డు ఎలా క్లీన్ అయిపోతుందో. సో అంతేనండి. ఇప్పుడు ఫ్రీగా మంచిగా, అంటే వాటర్ అనేది ఇంకొక మళ్ళీ బౌల్లోకి వేసేసుకొని నేను నార్మల్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే కొద్దిగా ఒక కప్పులో లిక్విడ్ పెట్టుకొని కొద్దిగా ముంచుకొని క్లీన్ చేస్తున్నానండి. మనకి ఎక్కడైతే జిడ్డు ఉంటుందో అదంతా ఈ ఇనుప నారతో రుద్దేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, నాకు ఇక్కడ అది ఆల్రెడీ లిక్విడ్ కొంచెం జిడ్డుగా, అంటే జారిపోతుంది. గట్టిగా నేను పట్టి రుద్దడానికి కూడా అవ్వట్లేదు, కడాయి జారిపోతుంది. సో అందుకోసమే కొద్దిగా చూపిస్తూ ఉన్నాను. అంటే వెంటనే రుద్దేయడానికి అవ్వట్లేదు, గ్రిప్పు ఉండట్లేదు. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, నేను ఇలా క్లీన్ చేస్తున్నప్పటికీ అది క్లీన్ అయిపోతూ ఉంది. సో అంతేనండి, ఇలా క్లీన్ అయిపోతుంది. సో దీని తర్వాత మీరు కొంచెం వాష్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, మనకి రెగ్యులర్గా వాడుకుంటాం కదండి, ఇది సబీనా కానీ సోపు, విమ్ సోపు అలాంటివి ఉంటాయి కదా, వాటితో అంటే మామూలుగా మనము గిన్నె ఎలా తోమేసుకుంటామో అలా తోమేసుకోవడం అంతేనండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో.
అంతకు ముందుకి ఇప్పటికీ ఎంత శుభ్రంగా అయిపోయిందో. సో దీనిలోకి నేనేం చేశానంటే ఆ నీళ్ళు మిగిలి ఉన్నాయి కదండి, ఆ మిగిలిన నీళ్ళు కూడా నేను పారేయలేదండి. అది నేను ఆయిల్ క్యాన్లు ఉంటాయి కదా, అవి కూడాను అందులో వదిలేసాను అనమాట. అది వదిలేసి అవి కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దాంట్లో నాననిచ్చేసాను. సో దాని తర్వాత క్లీన్ చేసుకుంటే అది క్లీన్ అయిపోతుంది. సో ఇప్పటికైతే మన ప్రస్తుతానికి ఈ కళాయి చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. అంతేనండి. ఈ వీడియో అంటే ఈ టిప్పు మీకు బాగా యూజ్ అని అనుకుంటున్నాను, బాగా యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. అంతకు ముందుకి ఇప్పటికి వ్యత్యాసం చూస్తున్నారు కదా. అంతేనండి, సింపుల్ టిప్, సింపుల్ మన ఇంట్లో దొరికే వస్తువులతోనే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మీకు ఈ టిప్పు నచ్చిందా లేదా అనేది. సో ఇగోనండి, నేను ఇలా ఆయిల్ క్యాన్లు కూడాను ఈ వాటర్లో నానబెట్టేశాను. సో ఇది కూడాను సేమ్ మనం ఎలాగ క్లీన్ చేసుకుంటామో 10 మినిట్స్ ఇలా నాననిచ్చేసి క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ అయిపోతాయి. మనకి ఆయిల్ గ్రీజీగా ఉన్నవి ఏవి ఉన్నా సరే ఈ లిక్విడ్లో యాడ్ చేసేసుకోండి. అంటే మనం ఎప్పుడైనా మనకి ఒకసారి తయారు చేసుకొని ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి. ఇలాంటి ఆయిల్ క్యాన్లు కానివ్వండి, జిడ్డు పెట్టేసినవి ఏమైనా ఉన్నా ఈ లిక్విడ్ ఒకసారి తయారు చేసుకొని వాటన్నిటిని శుభ్రం చేసేసుకోవచ్చు ఈజీగా. సో అంతేనండి. ఇదైతే నేను కడిగైతే చూపించలేదు, జస్ట్ ఇట్లా ఇవి కూడా వాడుకోవచ్చు అని చూపిస్తున్నాను, అంటే దీనికి కూడా వాడుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.